హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు 5 స్టార్ రేటింగ్ కిచెన్. ఈరోజు వీడియోలో దువ్వెనతో గోరుమిటీల్ని ఈజీగా ఎలా తయారు చేసుకోవచ్చో తెలుసుకుందాం. గోరుమిటీలు చేయాలంటే అందరికీ కష్టంగా అనిపించి చేయడం మానేస్తారు. కానీ ఇలా తయారు చేసుకున్నట్లయితే 10 నిమిషాల్లోనే 100 గోరుమిటీల్ని తయారు చేసుకోవచ్చు. 5 స్టార్ రేటింగ్ కిచెన్ని ఆదరిస్తున్న అందరికీ నా ధన్యవాదములు. గోరుమిటీలు తయారు చేయడం కోసం మైదా 2 కప్పులు తీసుకుంటున్నాము. మైదాని ఎప్పుడైనా సరే జల్లించి తీసుకోండి. సాల్ట్ 1/2 టేబుల్ స్పూన్, ఎక్కువ కాకుండా 1/2 టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది, ఎక్కువ వేసుకోకండి. బొంబాయి రవ్వ అంటే ఉప్మా రవ్వ అంటాం కదా, అది 1/2 కప్పు. ఇవన్నీ వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోండి. రవ్వ పిండి బాగా కలిసేలాగా కలిపేసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత నెయ్యి 2 టేబుల్ స్పూన్లు తీసుకొని వేడి చేసుకోండి. వేడైన నెయ్యిని వేడిగా ఉన్నప్పుడే పిండిలో వేసేసుకోవాలి. ఇప్పుడు స్పూన్తో మనం మిక్స్ చేసుకోవాలి, ఎందుకంటే నెయ్యి వేడిగా ఉంటుంది కదా. చేత్తో కాకుండా స్పూన్తో మిక్స్ చేసుకొని తర్వాత 2 చేతులతో ఇలా మిక్స్ చేసుకోండి. ఇలా నెయ్యి పిండి కలవడం వల్ల, బాగా మిక్స్ చేయడం వల్ల మనకి గోరుమిటీలు క్రంచీగా వస్తాయి. ఇప్పుడు చేత్తో ముద్ద చేస్తే ఇలా ముద్ద అవ్వాలి. లేదు ముద్ద అవ్వలేదనుకుంటే 1 టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోండి. ఇప్పుడు వాటర్ని వేసుకుంటూ చపాతీ పిండిలాగా మిక్స్ చేసుకోవాలి. పూరి పిండిలాగా గట్టిగా కలుపుకోకండి, ఎందుకంటే మనం బొంబాయి రవ్వ వేసాం కదా. చపాతీ పిండిలాగా కొంచెం సాఫ్ట్గా ఉండాలి, ఎందుకంటే మనం నానబెట్టిన తర్వాత బొంబాయి రవ్వ అనేది గట్టిగా అయిపోద్ది. అందువల్ల కొంచెం సాఫ్ట్గా చూడండి ఇలాగ ఉండాలి. ఇప్పుడు మూత పెట్టి ఒక 1 అవర్ పాటు నాననివ్వాలి. పిండి నానిపోయింది, 1 అవర్ అయింది కదా. ఇప్పుడు మూత తీసుకొని ఇప్పుడు 2 నిమిషాలు మర్దన చేసుకోవాలి. ఇలా పిండి మొత్తాన్ని 2 నిమిషాలు మర్దన చేసుకున్న తర్వాత రౌండ్ బాల్స్ లాగా చేసుకోవాలి. అన్నీ ఒకేసారి బాల్స్లా తయారు చేసేసుకోండి. బాల్స్ రెడీ చేసుకున్న తర్వాత ఒక బాల్ తీసుకొని మనం సిలిండర్ షేప్లో తయారు చేసుకోవాలి. చేత్తో ఇలాగా రోల్లా చేసుకోవాలి. ఇలా రోల్ చేసినప్పుడు 3 to 4 ఇంచెస్ కంపల్సరీ ఉండేలాగా చూసుకోండి. ఇప్పుడు చేతిలో పెట్టుకొని ఇలా కొంచెం పొడవుగా చేసుకొని ఇలాగా నెమ్మదిగా ఒత్తుకోండి. ఇలా ఒత్తుకున్న తర్వాత ఇప్పుడు మనం గోరుమిటీల కోసం దువ్వెన తీసుకుందాం. చూడండి ఇలాగా పెద్ద పళ్ళు ఉన్న దువ్వెన తీసుకోండి. దానిపైన ఈ పిండి ముద్దని దానిపైన పెట్టండి. ఇలా పెట్టిన తర్వాత అది దువ్వెనకి ఈ పిండి అంతా స్ప్రెడ్ అయ్యేలాగా స్ప్రెడ్ చేసుకోండి. చివరి వరకు వచ్చే వరకు స్ప్రెడ్ చేసుకొని 4 వైపులా సమానంగా ఉండేలాగా చూసుకోండి. చూడండి మరీ పలచగా కాకుండా మరీ లావుగా కాకుండా ఉండేలాగా చూసుకోండి. మనం తీసేటప్పుడు నెమ్మదిగా తీసుకోండి, మరీ స్పీడ్గా తీసేయకండి, షేప్ అనేది రాదు. నెమ్మదిగా తీసినట్లయితే మనకి గోరుమిటీ రెడీ అయిపోయింది. ఇప్పుడు బెండ్ చేసుకోండి, అంతే. ఈజీగా గోరుమిటీ షేప్ని మనం తీసుకొచ్చేసుకున్నాం. చూడండి గోరుమిటీ షేప్ రెడీ అయింది. ఇంకొకటి చూద్దాం. సిలిండర్ మోడల్ చేసుకొని గట్టిగా ప్రెస్ చేసుకొని, గట్టిగా ప్రెస్ చేస్తేనే మనకు షేప్ వస్తుంది. అలా నెమ్మదిగా తీసేసుకోవడమే. ఈజీగా మనం గోరుమిటీ తయారు చేసుకోవచ్చు. చేత్తో చేసినట్లే ఈజీగా మనకి గోరు షేప్లోనే ఉన్నది. చూడండి ఇప్పుడు చేత్తో చేయడం అనేది మా అమ్మగారితో చేయిస్తాను, అది ఎలా ఉంటుందో ఒకసారి చూడండి. సిలిండర్ మోడల్ చేసుకొని ముందు ఒత్తుకోవాలి ఇలాగా. ఇప్పుడు గోరు లోపలికి పెట్టుకొని గట్టిగా ప్రెస్ చేయాలి. చూసారు కదా, మా అమ్మగారు చేసిన గోరుతో చేసింది, కానీ నాకు మాత్రం ఇది రాక నేను దువ్వెనతోనే ఎప్పుడు చేసినా ఇలాగే చేస్తాను. సేమ్ గోరుతో చేసింది కూడా అలాగే ఉంటుంది. ఇప్పుడు పొయ్యి మీద నూనె పెట్టుకొని ఒక్కొక్క గోరుమిటీని దీనిలో వేసుకోవాలి. మేము సంక్రాంతి పండగకు ఇలాగే కర్రల పొయ్యి మీదే చేసుకుంటాము మొత్తం ఐటమ్స్ అన్నీని. ఇవి బ్రౌన్ కలర్ అంటే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి. వేయించిన తర్వాత ఒక స్టైనర్లోకి తీసేసుకోండి. చూసారు కదా ఎంత ఎర్రగా కనిపిస్తున్నాయో. చూడండి షేప్ అనేది అస్సలు తెలియదు మనకి, గోరుమిటీల షేప్లోనే ఉంది కదా. ఇప్పుడు దీనికోసమని మనం పాకం రెడీ చేద్దాం. 1 కప్పు షుగర్ తీసుకోవాలి, 1/2 కప్పు వాటర్ తీసుకోవాలి.
ఇప్పుడు పొయ్యి మీద పెట్టుకొని పాకం వచ్చే వరకు మరిగించుకోండి. పంచదార కరిగిన తర్వాత యాలక్కాయ పౌడర్ 1/2 టేబుల్ స్పూన్ వేసుకోండి. అంటే 2 యాలక్కాయలు తీసుకొని దంచుకొని ఇప్పుడు పాకం వచ్చిందో లేదో చెక్ చేసుకోండి. ప్లేట్లో వేసినట్లయితే పక్కకి ఇలా ఒలిగింది కదా, అంటే ఇంకా పాకం రాలేనట్టు. చేతితో పట్టుకుంటే మనకు అంటుకోవాలి. మళ్ళీ ఒకసారి పాకం చెక్ చేద్దాం. చూడండి, ప్లేట్లో వేస్తే అటు ఇటు వెళ్లకుండా అక్కడే ఉంటే మనకి పాకం రెడీ అయిపోయినట్లే. స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు గోరుమిటీల్ని దీనిలో వేసుకొని తీసేసుకోవాలి. పాకంలో ఒక 2 నిమిషాల పాటు ఉంచుకొని ఒక పళ్ళెంలో తీసేసుకుందాం. అంతే ఈజీగా మనం దువ్వెనతో గోరుమిటీల్ని 10 నిమిషాల్లోనే ఒక 100 రెడీ చేసేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి చిన్న చిన్న టిప్స్ ఉపయోగించుకుంటూ మంచి మంచి వీడియోలు చూడాలనుకుంటే 5 స్టార్ రేటింగ్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. 5 స్టార్ రేటింగ్.